మమ్మీ, నేను పైకి వెళ్లి బట్టలు ఆరేసి వస్తాను, నా ఫోన్ ఇక్కడ పెడుతున్నాను చూడు అంటుంది. ఫోన్ పెట్టి వెళ్లిపోతే మమ్మీ ఆ ఫోన్ తీసుకుని ఫింగర్ ప్రింట్ కార్బన్ పేపర్తో కాపీ చేస్తుంది. అది పేపర్ మీద అంటిస్తే పాస్వర్డ్ తెలుస్తుంది. ఓహో, నీ పాస్వర్డ్ ఇదా అనుకుని ఫోన్ అన్లాక్ చేస్తుంది. అసలు ఇది ఏం చేస్తుంది, ఒకసారి చెక్ చేద్దాం అని ఓపెన్ చేస్తుంది. కూతురు వస్తుందో లేదో చూసి, అచ్చా, నీ బాయ్ ఫ్రెండ్తో తిరగటానికి నా దగ్గర డబ్బులు తీసుకుని వాడికి కొడుతున్నావా అనుకుంటుంది. చెప్తా నీ సంగతి అనుకుని ఫోన్ మళ్ళీ అదే ప్లేస్లో పెట్టేస్తుంది. తర్వాత కూతురు వస్తే నార్మల్ గా ఉంటుంది. ఫోన్ తీసుకుని మమ్మీ కాలేజ్కి వెళ్తున్నా అంటుంది. సరే వెళ్ళు అని మమ్మీ అంటుంది. తర్వాత ఏం జరిగిందో చూసే ముందు రోజుకి 2 సార్లు స్నానం చేసేవాళ్లు వీడియోకి లైక్ చేయండి. కూతురు బయటికి వెళ్లి బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తుంది. బేబీ, నేను కాలేజ్ ఫీజ్ అని మమ్మీకి చెప్పి 10,000 వేయించుకున్నా, నువ్వొక పని చెయ్యి, త్వరగా వచ్చేసేయ్, సినిమాకి వెళ్లి షాపింగ్ కూడా చేద్దాం అంటుంది. ఇంతలో మమ్మీ వచ్చి ఫోన్ లాక్కుంటుంది. మమ్మీ, నువ్విక్కడేం చేస్తున్నావ్, నా ఫోన్ ఎందుకు లాక్కున్నావంటే, నీకు సిగ్గు లేదా, నాకు అబద్ధం చెప్పి ఫీజ్ కోసం అని 10,000 తీసుకుని నీ బాయ్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేద్దామనుకుంటున్నావా అంటే, లేదు మమ్మీ, తను నా ఫ్రెండ్, పాపం ఫీజ్ కట్టలేను అంటే హెల్ప్ చేస్తున్నా అంటుంది. మీ డాడీకి చెప్పి నీ సంగతి తేలుస్తా అని వార్నింగ్ ఇస్తుంది.